మిత్రులందరికీ నమస్కారం. నేటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ గురించి చర్చిద్దాం. దానికంటే ముందుగా మిత్రులందరికీ చిన్న మనవి ఏమిటంటే, ఏ టాపిక్ అయినా, ఏ అంశమైనా డిస్క్రిప్టివ్ మెథడ్లో చదివితే చాలా బాగా గుర్తుంటుంది మరియు ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ మీ అందరికీ తెలిసినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి 75 కేజీల బరువెత్తినటువంటి 9 ఏళ్ల బాలిక. 9 ఏళ్ల బాలిక అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 75 కేజీల బరువెత్తి ఔరా అనిపించింది. హర్యానాలోని పంచకులకు చెందిన హర్షికా గోస్వామి చిన్న వయసులోనే తన బరువు కంటే రెట్టింపు బరువెత్తి పలు రికార్డులు సాధించింది. తాజాగా 75 కేజీల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించినటువంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అంతేకాదు 2021లో హర్షిక 6 ఏళ్ల వయసులోనే 45 కేజీల బరువెత్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ టాపిక్కు సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు రావచ్చంటే, ఉదాహరణకు చూద్దాం మనం ఒకసారి. 9 ఏళ్ల వయసున్న హర్షికా గోస్వామి 75 కేజీల బరువెత్తి రికార్డు సృష్టించిన అమ్మాయి ఏ రాష్ట్రానికి చెందింది అనేటువంటిది క్వశ్చన్ వస్తే రావచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ హర్యానా రాష్ట్రం అవుతుంది. పంచకుల జిల్లా అవుతుంది. జిల్లా పేరు పంచకులం. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా ఈ టాపిక్ మీద అడుగుదాం, ఏ విధంగా ఉంటుందో అని చూద్దాం. 6 ఏళ్ల వయసులో 45 కేజీల బరువెత్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నటువంటి హర్యానాకు చెందిన అమ్మాయి పేరేంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. అమ్మాయి పేరు హర్షికా గోస్వామి. ప్రస్తుతం ఆ అమ్మాయికి 9 సంవత్సరాలు. మన యొక్క రెండవ టాపిక్ వచ్చేసి సైబర్ నేరాలకు చక్షు కళ్యం. గత కొంతకాలంగా ముఖ్యంగా డిజిటలైజేషన్ ఎంత ఎక్కువగా వ్యాపిస్తుందో అంతే వైడ్గా సైబర్ నేరాలు ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషానికి, ప్రతి రోజుకి, నెలకి మరియు సంవత్సరానికి అత్యధికంగా పెరుగుతున్నాయి. ఇటువంటి మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ను ఇనిషియేట్ చేయడం జరిగింది. దాని పేరే చక్షు. మోసపూరిత కాల్సేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టడానికి టెలికాం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకువచ్చిన దీని పేరు చక్షు. నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, పేమెంట్ వాలెట్స్, గ్యాస్ కనెక్షన్స్, ప్రభుత్వ అధికారులుగా నమ్మించే కాల్స్, SMS, వాట్సాప్ మెసేజ్ రూపంలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద కమ్యూనికేషన్ల గురించైనా దీని ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సంచార్ సాథీ వెబ్సైట్లో చక్షు అందుబాటులో ఉండడం జరుగుతుంటుంది. సరే, ఈ టాపిక్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అడగొచ్చు అంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి చక్షు ప్రోగ్రాం దేనికి సంబంధించినది అంటే, జవాబు ఏంటంటే సైబర్ నేరాలను అడ్డుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది. ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, చక్షు అనేది ఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది? సంచార్ సాథీ వెబ్సైట్ అనేటువంటి దానిలో అందుబాటులో ఉంటుంది. మన తర్వాత టాపిక్ వచ్చేసి అత్యంత ఉష్ణమయ మార్చ్. ప్రస్తుతం మనం ఏప్రిల్ 2024లో ఉన్నాం. గత నెల మార్చి మంత్ ఒక రికార్డును నమోదు చేసి వార్తల్లో నిలవడం జరిగింది. గత 150 సంవత్సరాలలో మార్చి నెల అత్యధిక యావరేజ్ టెంపరేచర్ నమోదు చేసిన నెలగా మార్చి 2024 వార్తల్లో నిలిచింది. అంటే గ్లోబల్ వార్మింగ్ గ్రోత్ను 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చేయాలని ప్యారిస్ అగ్రిమెంట్ నిర్దేశించింది. కానీ ఈ పరిధి దాటిపోయి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదవుతున్నది ప్రస్తుతం. పుడమిపై తాపం నానాటికి పెరిగిపోతుంది. గత నెల అత్యంత ఉష్ణమయ మార్చిగా నిలిచిపోయింది. ఇక్కడ మిత్రులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్విరాన్మెంట్కు సంబంధించినటువంటి అంశాలైనటువంటి గ్లోబల్ వార్మింగ్ కానీ, డిఫారెస్టేషన్ కానీ, 5 టైప్స్ అయినటువంటి పొల్యూషన్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, సాయిల్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్లకు సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ టాపిక్కు సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగొచ్చు అంటే, ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో తొలిసారిగా మార్చి నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అంటే జవాబుకి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ జవాబు ఏంటంటే 2016 ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే తొలిసారిగా అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసినటువంటి మార్చి నెల ఏదంటేనే 2016 సంవత్సరం మాత్రమే. తర్వాత ఈ రికార్డును గత నెల అంటే 2024 మార్చి నెల ఈ 2016 యొక్క రికార్డును అధిగమించడం అనేటువంటిది జరిగింది. తర్వాత
ఈ టాపిక్ మీద ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, మార్చి నెలల ఉష్ణోగ్రతలు నమోదు చేసిన ఆర్గనైజేషన్ పేరేంటి అని అడగొచ్చు. ఈ ఆర్గనైజేషన్ పేరేంటంటే యూరప్కు చెందినటువంటి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనే సంస్థ. ఈ సంస్థకే C3S అని పిలుస్తాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షాలు స్కైమెట్ అంచనా. జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్యకాలంలో వచ్చే ఋతుపవన సీజన్, దీనినే మనం వర్షాకాలం పేరుతో పిలుస్తాము. రానున్న వర్షాకాలం సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ అయినటువంటి స్కైమెట్ అంచనా వేసింది. వచ్చే వానాకాలం సీజన్ ద్వితీయార్థంలో మాత్రం అధిక వర్షపాతం ఉండవచ్చని స్కైమెట్ తెలిపింది. సో దీని మీద బాగా వివరణ అవసరం లేదు, ఇది నార్మల్ టాపిక్ కావడం వల్ల. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు అంటే, దీని మీద వర్షాలను ఉష్ణోగ్రతను అంచనా వేసే ప్రైవేట్ సంస్థ పేరేంటి అంటే జవాబు వచ్చేసి స్కైమెట్. తర్వాత టాపిక్ వచ్చేసి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి టాపిక్. దేశవ్యాప్తంగా 2023 అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,349 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించింది. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ఇదే రెండో అత్యధికమని ప్రభుత్వానికి చెందినటువంటి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే 2020-21లో అత్యధికంగా 13,327 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్రం నిర్మించింది. సరే, ఈ టాపిక్కు సంబంధించి ప్రశ్న ఏ విధంగా అడగొచ్చు అంటే, భారతదేశంలో అత్యధికంగా 13,327 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులను ఏ ఆర్థిక సంవత్సరంలో నిర్మించారు అంటే జవాబు వచ్చేసి 2020-21వ ఆర్థిక సంవత్సరం అని చెప్పాలి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన జాతీయ రహదారుల పొడవు ఎంత అంటే 12,349 కిలోమీటర్లని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశం, అంటే సుప్రీంకోర్టు వెలువరించినటువంటి అంశం ఏంటంటే, ఖరీదైనవి విలాసవంతమైనవి మినహా ప్రతి చరాస్తి వివరం వెల్లడి చేయక్కర్లేదు, అది తెలుసుకోవడం ఓటరు ఖచ్చితమైన హక్కేమీ కాదు. అరుణాచల్ ప్రదేశ్ స్వతంత్ర ఎమ్మెల్యే ఎన్నికను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్య ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు స్వతంత్ర ఎమ్మెల్యే ఖరికోక్రీ ఎన్నిక సక్రమమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి చరాస్తి వివరాన్ని అఫిడవిట్లో వెల్లడించాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అటువంటి సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న ఖచ్చితమైన హక్కేమీ కాదని పేర్కొంది. అత్యంత విలువైన ఆస్తులు ఉండి విలాసవంతమైన జీవన శైలిని ప్రతిబింబిస్తే మినహా అభ్యర్థి తన కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది. ఈ స్పష్టత ప్రకారం మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో పౌరులకు ఎంత పరిధిలో రాజకీయ నాయకుల ఆస్తుల పట్ల వ్యాఖ్యానించవచ్చో సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజెప్పడం జరిగింది. ఆ తర్వాత టాపిక్ వచ్చేసి బాహుబలి కెమెరా. అమెరికాలోని SLAC నేషనల్ యాక్సిలేటర్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కెమెరాను రూపొందించారు. 3200 మెగాపిక్సెల్ సామర్థ్యం గల ఈ లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ LSST కెమెరా చిన్న కారంతో ఉంటుంది. బరువు 3000 కిలోలు. దీన్ని త్వరలో చిలీలోని వేరాసీ ర్యూబిట్ అబ్జర్వేటరీలో అమర్చనున్నారు. దక్షిణార్ధగోళ ఆకాశంలో కనిపించే దృశ్యాలను ఇది నిరంతరం చిత్రీకరిస్తుంది. కనిపించే ఆకాశం మొత్తాన్ని ప్రతి 3-4 రాత్రులకు ఫోటోలు తీస్తుంది. దీని సహాయంతో వచ్చే 10 ఏళ్లలో 2000 కోట్ల నక్షత్రాలను గుర్తించవచ్చని ఆశిస్తున్నారు. ఇది ఆకాశాన్ని అత్యంత నాణ్యంగా స్పష్టంగా ఫోటోలు తీయగలదు. గరిష్ట రెజల్యూషన్లో ఇది సృష్టించిన ఇమేజ్ను చూడాలంటే వందలాది ఆల్ట్రా HD టీవీ స్క్రీన్స్ అవసరమవుతాయి. సుదూర నక్షత్ర మండలాల నుంచి వచ్చే కాంతిని భారీ నక్షత్ర మండలాలు కాస్త వంచుతాయి. ఇలాంటి గురుత్వ లెన్సింగ్ సంకేతాలను LSST కెమెరా గుర్తిస్తుంది. దీంతో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు అంతుపట్టని డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ వంటి వాటి స్వభావాలు తెలియగలవని ఆశిస్తున్నారు.
ఇది సౌరమండలంలోని చిన్న వస్తువుల పటాలను సవివరంగా రూపొందించగలదు కూడా. దీని మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు రావచ్చంటే, ప్రపంచంలోనే పెద్దదైన కెమెరా ఏ దేశంలో ఉంది, దాని యొక్క పేరేంటి అంటే జవాబు వచ్చేసి దేశం అమెరికా లేదా యుఎస్ఏ. దాని యొక్క పేరు వచ్చేసి ఎల్ఎస్ఎస్టి అంటే లెగసీ సర్వే అండ్ సైన్స్ అండ్ టైం. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఎల్ఎస్ఎస్టి అనే కెమెరా ప్రధానంగా భూగోళంలో ఏ ప్రాంతాన్ని ఫోటో తీస్తుంది లేదా క్యాప్చర్ చేస్తుంది? జవాబు ఏంటంటే సదర్న్ హెమిస్ఫియర్ అంటే దక్షిణార్ధగోళం అని చెప్పొచ్చు. తర్వాత మరి ఒక టాపిక్, ఇంటర్నేషనల్ టాపిక్ ఇది. మత్తులో ఊగుతున్న సియోరా లియోన్ ఎమర్జెన్సీ విధించిన దేశాధ్యక్షుడు. కుష్ కోసం సమాధులను తవ్విస్తున్న దుండగులు. ప్రజలు మారక ద్రవ్యాల మత్తులో ఊగిపోతుండటంతో పశ్చిమాఫ్రికా దేశమైన సియోరా లియోన్లో అత్యవసర పరిస్థితి విధించారు. కుష్ అనే మత్తు పదార్థమే ఈ సమస్యకు ప్రధాన కారణం. దాదాపు 6 ఏళ్ల క్రితం ఈ పదార్థం ఆ దేశంలోకి ప్రవేశించింది. నిత్యం అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణలు వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. దీనికి కుష్ తోడవడంతో మరింత దిగజారిపోవడం జరుగుతున్నది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసిన యువకులు దాని మత్తులో ఊగిపోతుండడం సర్వసాధారణమైపోయింది. సరే, ఈ టాపిక్ నాకు తెలిసి ఎక్కువ మంది కుష్ అనేటువంటి డ్రగ్కు ఆ ప్రాంతంలో అలవాటు పడడం వల్ల, ప్రపంచంలో తొలిసారిగా మత్తుకు అలవాటు పడడం వల్ల ఎమర్జెన్సీ విధించబడినటువంటి దేశం పశ్చిమాఫ్రికాలో ఉన్నటువంటి సియోరా లియోన్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. తర్వాత ఈ టాపిక్ మీద ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావచ్చు అంటే, ఏ రకమైన మత్తు పదార్థం వ్యాప్తి వల్ల ఆఫ్రికాలో ఉన్నటువంటి సియోరా లియోన్ అనేటువంటి దేశంలో ఎమర్జెన్సీ విధించారు అంటే జవాబు వచ్చేసి కుష్. మన తర్వాత టాపిక్ వచ్చేసి ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణతో మానవతా సంక్షోభాన్ని ఆమోదించలేం. ఐరాసాలో భారత్ స్పష్టీకరణ. ఐరాసా అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి అనేది గుర్తుపెట్టుకోవాలి. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల తక్షణ విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతించింది. ఇజ్రాయెల్ హమాస్ వివాద ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. గాజాలో కొనసాగుతున్న ఘర్షణ ఆందోళనకరం. అక్కడ నెలకొన్న మానవతా సంక్షోభం చాలా తీవ్రమైంది. దీనివల్ల ఆ ప్రాంతంతో పాటు వెలుపల కూడా అస్థిరత పెరుగుతోంది అని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ సోమవారం ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో చెప్పారు. వివాదంపై భారత్ తన వైఖరిని ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఈ టాపిక్ ద్వారా యూనివర్సల్గా భారత్ యొక్క ఆలోచన విధానం స్పష్టమవుతున్నది. ప్రధానంగా మానవతా సంక్షోభాన్ని తొలగించి సంపూర్ణ శాంతిని ప్రేరేపిస్తున్న వైఖరిని భారత్ యుఎన్ఓలో ప్రదర్శించడం అనేటువంటిది ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క గౌరవం ఇన్మడింపజేస్తున్నది. ఇది మనం గమనించాలి. అంటే ఇది మన భారతదేశ గొప్పతనంగా మనం చెప్పాలి, గుర్తుంచుకోవాలి కూడా. పోతే ఇక్కడ మనం ఇంకొక టాపిక్ నేను రైజ్ చేస్తున్నా. ఇజ్రాయెల్ హమాస్ అనేటువంటి ఈ రెండు ప్రాంతాల మధ్య యుద్ధం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే 7 అక్టోబర్ 2023లో ప్రారంభమైందన్న సంగతి మనందరికీ తెలిసినప్పటికీ కూడా, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఏ ప్రాంతంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్నది, ప్రాంతం పేరు మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయాల్సినటువంటి మిత్రులు ఇది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ మరి ఒకసారి, ఏ ప్రాంతంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్నది, ఇది ప్రశ్న. సరే, ఇవి నేటి కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ఈవెంట్స్. ఒక్కసారి వీటి యొక్క ప్రివ్యూను మనం చూద్దాం. మొదట వచ్చేసి మనం ఇలా డిస్కస్ చేసినటువంటి టాపిక్లలో 75 కేజీల బరువెత్తినటువంటి బాలిక, హర్యానాకు చెందినటువంటి బాలిక. రెండవ టాపిక్ వచ్చేసి సైబర్ నేరాలకు చక్షు కళ్లెం. మన మూడవ టాపిక్ వచ్చేసి అత్యంత ఉష్ణమయ మార్చ్ అంటే 2024 మార్చ్ నెలగా చెప్పబడింది. తర్వాత ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షాలు ఉంటాయని స్కైమెట్ అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులకు సంబంధించినటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేశాం. ఆ తర్వాత రాజకీయ నాయకుల పట్ల సాధారణ పౌరులు వారి యొక్క ఆస్తుల పట్ల ఏ విధమైనటువంటి కామెంట్ చేయొచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పడం. తర్వాత బాహుబలి కెమెరాకు సంబంధించినటువంటి టాపిక్, సుమారు 3200 మెగాపిక్సెల్, 3000 కిలోల బరువు ఉన్నటువంటి కెమెరా అది. ఈ తర్వాత
మత్తులో ఊగుతున్న పశ్చిమాఫ్రికా దేశమైనటువంటి సియోరా లియోన్ ఎమర్జెన్సీ విధించినటువంటి దేశ అధ్యక్షుడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ సంక్షోభంపై అక్కడ జరుగుతున్నటువంటి మానవతా సంక్షోభాన్ని ఏమాత్రం సహించలేమని భారత్ తన యొక్క వైఖరిని స్పష్టం చేయడం, ఇవి ప్రధానమైనటువంటి టాపిక్లు నేడు. నేను మీ మధుకర్. ధన్యవాదములు.